ఫిల్మ్‌ఫేర్‌లో 7 అవార్డులు కొట్టినాం. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్ అన్నీ తీసుకున్నాం. అక్కడ ప్రెస్టీజియస్ విగడన్ అవార్డ్స్‌లో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్టర్ మాకే వచ్చింది. ఆ సినిమా నాకిచ్చింది నేను లైఫ్ లాంగ్ మర్చిపోలేను. కానీ ఆ సినిమాని బయట తీసుకురావడానికి నేను పడిన కష్టాలు, ఆ మెంటల్ స్ట్రెస్ అది కూడా నేను లైఫ్ టైమ్‌లో మర్చిపోలేను. సో, ఆ సినిమా విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఇది సెట్ అయింది. ఈ ట్రెండ్‌లోనే ఎళ్దామని నాకు అలవాటు లేదు కాబట్టి, మళ్ళీ ఏదో కొత్తగా ట్రై చేద్దామని ఒక ఐడియా వచ్చింది. ప్లస్ ఆ టైంలో ఎవరైనా ఒక సినిమా నాకిస్తే, ఒక 5 మంత్స్ నేను అస్సలు ఆలోచించకుండా, సరదాగా నవ్వుతూ, హ్యాపీగా ఒక సెట్‌కెళ్ళి, అందరితో నేను ఎలా సరదాగా మాట్లాడుతానో అలాగే పలకరించి ఒక సినిమా తీస్తే నా మైండ్ ఫ్రెష్ అయిపోతుందని అనుకున్నా. ఆ టైంలో ఈ రాజశేఖర్ గారు నా ఇంటికొచ్చారు. ఈయనతో నేను యాక్చువల్‌గా 3 ఇయర్స్ ముందే ఒక సినిమా